హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సో గుడ్ ఫ్రైడే రోజున యాక్చువల్గా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట మన పాపముల కొరకు శిలువ మ్రానుపై మరణించి ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆయన ఆదివారం రోజున మరణంపై విజయం సాధించి మరణం ముళ్ళు విరిచి ఆయన మళ్ళీ తిరిగి లేచి ఉన్నారు. యేసుక్రీస్తు సజీవుడు అని మనం విశ్వసించి ఆయన మన దేవుడు, ఆయన మన ప్రభువు అని మనం అంగీకరించినట్లయితే మనకు రక్షణ లభిస్తుంది. మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. మనం యేసుక్రీస్తు వారితో నిరంతరము ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆయనతో కలిసి జీవించగలిగే భాగ్యం మనకు దక్కిద్ది. ఎందుకంటే ఆయన అత్యున్నతమైన ప్రేమ ద్వారా ఆయన అమూల్యమైన ప్రాణములు యుక్త వయసులో మన కొరకు ఎన్నో శ్రమలు ఓర్చుకుంటూ ఆయన మరణించి ఉన్నాడు. సో మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిని మన నిజమైన రక్షకుడిగా అంగీకరించాలి. మరి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఇన్ ద సెన్స్ మన పితరుల సమాధుల్ని విజిట్ చేయటం అనేది ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో అందరూ మాకు నేర్పిస్తూ వచ్చారు. సో అందుకని మా మమ్మీ మా డాడీ కూడా చనిపోయి ఉన్నారు. సో వారి యొక్క సమాధిని మా అమ్మమ్మ, తాతయ్య, చిన్నమ్మాయ, పెద్దమ్మాయ, పెద్ద ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫిలిప్ బ్రో, ఇంకా చాలామంది సమాధులు అందరినీ విజిట్ చేశాము. కాకపోతే అన్నీ ఇక్కడ వీడియోలో పెట్టలేకపోయాము. లాస్ట్లో చిన్న వీడియో బయట పెద్దక్క, దివ్యక్క, దయాకర్ అన్న, మింటూ, డింపు, జెసి కలిసి ఒక చిన్న వీడియో బయట ఇచ్చాము. సో దట్స్ హౌ ఇట్ వెంట్ ఆఫ్. సో అందరూ కూడా యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడిగా అంగీకరించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.